శాప విముక్తి చందమామ కథ. అనగనగా ఒక పట్టణంలో ఒక యువకుడు ఉండేవాడు. అతను పుట్టుపేద, పైగా ముఖం మీద ఒక తెల్లని మచ్చ ఉండటం చేత తోటి వాళ్ళందరూ అతనిని బొల్లయ్య అని పేరుతో పిలిచి వేళాకోళం చేసేవాళ్ళు. ఆ పట్టపురాజుకి రూపసి అయిన ఒక కూతురు ఉన్నది. ఆమెను పెళ్లాడుదామని ఎంతోమంది వీరులు చూరులు అయిన రాజకుమారులు ఉబలాటపడ్డారు. వాళ్లతో పాటు బొల్లయ్య కూడా ఆ రాజకుమార్ని పెళ్లాడాలని సరదా పడ్డాడు. కానీ అతను రహస్యంగా అద్దంలో చూచుకున్నప్పుడల్లా, అయ్యో, నా ముఖం మీద ఇంత అసహ్యకరమైన తెల్ల మచ్చ ఉన్నదే, నా వంటి అనాకారిని ఆ రాజకుమారి వరిస్తుందా? అది కేవలము కలలో మాట అని అనుకుని నిరాశ చెందేవాడు. ఒక రోజున బొల్లయ్య రాజుగారి కోట ముందర నుంచే పోతూ రాజకుమార్ని చూశాడు. ఆమె కంటపడగానే ఏమైతే అయిందని ధైర్యం చేసి ఆమె ఎదుటికి పోయి తన ఉద్దేశం వెల్లడి చేశాడు. దానికి రాజకుమారి, బొల్లయ్య, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నట్టుగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ లాభమేమున్నది? నాకు పెళ్లి కాకూడదని సూర్యమహారాజు శాపమిచ్చాడు. ఆయన వద్దకు పోయి శాపం తీసివేయండని కోరుదామంటే అది సామాన్యుని వల్ల అయ్యే పని కాదు. కనుక నాకు కలిగిన శాపం తీసివేయించగల సమర్థుడు దొరికే వరకు ఇలా నేను కన్యగా ఉండిపోవలసిందే అన్నది. ఓస్, ఇదొక ఘనకార్యమా? ఆ సూర్యమహారాజు వద్దకు నేను వెళ్ళి వస్తానుండు అన్నాడు బొల్లయ్య. అలాగైతే ముందుగా నీ ముఖం మీద మచ్చ పోగొట్టమని కోరుకో. నీ మచ్చ ఎప్పుడైతే పోతుందో నా శాపము అప్పుడే తొలగిపోతుంది అంటూ రాజకుమారి సలహా ఇచ్చింది. బొల్లయ్య వెంటనే బయలుదేరి అడవులు పట్టి సూర్యమహారాజు రాజ్యానికి దారేది అంటూ కనబడిన పక్షులను, వృక్షాలను, జంతువులను, కీటకాలను పలకరించి అడిగాడు. ఒక్కళ్ళూ తెలియదన్నారు. చివరికి బొల్లయ్య ఒక ఏటుగట్టు చేరుకున్నాడు. ఆ ఏటిలో ఒక అందమైన తెల్లటి హంస ఈదులాడుతున్నది. దానిని కూడా అడిగాడు బొల్లయ్య. అందుకు ఆ హంస, నా రెక్కలు పట్టుకుని నీవు పైన కూర్చోవయ్యా, నిమిషంలో నీకు దారి చూపిస్తా అన్నది. ఆ మాటకు సంతోషించి బొల్లయ్య హంస వీపు మీదకెక్కి కూర్చున్నాడు. క్షణం సేపటిలో అది అతనిని అవతల ఒడ్డుకు దిగబెట్టి సూర్యమండలానికి దారి చూపింది. కొంచెం దూరం పోయేసరికి బొల్లయ్యకు ఒక తుప్పలో బాణము, అమ్ములు కనబడినాయి. తనది కాని వస్తువును తాకటం ఇష్టం లేక బొల్లయ్య తన దారిని తను పోబోతున్నాడు. ఇంతలో ఒక యువకుడు కనబడి, అబ్బాయి, నా బాణము, అమ్ములు కనబడకుండా పోయినాయి. వాటిని ఎవళ్ళైనా చేత పట్టుకుపోగా చూశావా అని అడిగాడు. దానికి బొల్లయ్య, ఇక్కడికి సరిగా 20 గజాల దూరాన కుడి చేతివైపు తుప్పలో అవి నాకు కనబడినాయి, పోయి తెచ్చుకో అని చెప్పాడు. నువ్వు చాలా న్యాయవంతుల్లా ఉన్నావు. నిన్ను చూడగా సంతోషమైంది. ఇలా ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు అని ఆ యువకుడు మళ్ళీ అడిగేసరికి బొల్లయ్య తన సమాచారం అంతా ఆ యువకునికి వినికిడి చేశాడు. అది విని యువకుడు, అయితే నువ్వు నా వెంట వచ్చేయి. మా నాయనగారే సూర్యమహారాజు. నా పేరు ఉదయతార అని చెప్పాడు. బొల్లయ్య చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం ఉదయతార తుప్ప దగ్గరకు పోయి తన బాణము, అమ్ములు తీసుకున్న తరువాత నేస్తులిద్దరూ కలిసిపోయి సూర్యమహారాజు రాజ్యం చేరుకున్నారు. ఉదయతార నేస్తుడైన బొల్లయ్యను సూర్యమహారాజు, ఆయన భార్య ఛాయాదేవి ఎంతో గౌరవించి, నీకిష్టం వచ్చినంతకాలం ఇక్కడ మాకు అతిథిగా ఉండిపోవలసింది అని కోరారు. ఎవరి దర్శనం చేసుకుందామని బొల్లయ్య ఆత్రంతో బయలుదేరాడో ఇప్పుడు ఆ సూర్యమహారాజే తనను ఈ విధంగా కోరేసరికి బొల్లయ్యకు అమితానందమైపోయింది. ఇలా బొల్లయ్య, ఉదయతార ప్రాణ స్నేహితులుగా ఉంటున్నారు. ఒక రోజున ఉదయతార వేటకు పోయి వస్తామని తల్లితో చెప్పేసరికి ఆమె, నాయనా, ఎక్కడికైనా వెళ్ళు, కానీ గండకీ నది వద్దకు మాత్రం పోబోకుమా. అక్కడ మాయాపక్షుల రూపంలో దుష్టగ్రహాలు తిరుగుతున్నాయట అని హెచ్చరించింది. ఏ పని అయితే వద్దు అంటామో ఆ పనే చేయటం పిల్లల నైజం. అందుచేత ఉదయతార సరేలే అంటూ తల్లి ఎక్కడికైతే వద్దన్నదో సరిగా ఆ గండకీ నదికి దారితీశాడు. కొంచెం సేపటికల్లా లెక్కలేనన్ని గ్రహాలు మాయాపక్షులుగా వచ్చి ఉదయతారను, బొల్లయ్యను చుట్టేసి బాధించసాగాయి. సుకుమారుడైన ఉదయతార ఆ బాధకు తట్టుకోలేక వెంటనే సోలిపోయాడు. గుండె నిబ్బరం గల బొల్లయ్య గభీమని బాణం చేతిపట్టి మాయాపక్షులన్నిటినీ 30 ఆమడ దూరం వరకు చెదరగొట్టాడు. కింద పడిన మాయాపక్షులను గొంతు మెలిపెట్టి చంపివేశాడు. కొంతసేపటికి ఉదయతార తేరుకుని లేవగానే ఇద్దరూ కలిసి ఇంకా మిగిలి ఉన్న మరికొన్ని పక్షులను పట్టి చంపివేశారు. తరువాత వాళ్లు ఇంటికి చేరుకుని గండకీ నది వద్ద జరిగిన చిత్రాలన్నీ పూచగుచ్చినట్లు రాజుకు, రాణికి చెప్పారు. బొల్లయ్య ప్రజ్ఞ వల్ల తన కుమారుడు బతికి బయటపడినందుకు వారు సంతోషించారు. అతని సాహసానికి మెచ్చుకుని సూర్యమహారాజు ఏదైనా ఒక వరం కోరుకోమన్నాడు.
ఇదే సమయం అనుకుని బొల్లయ్య తన మనసులో ఉద్దేశం దాపరికం లేకుండా ఆయనతో చెప్పాడు. సూర్యమహారాజు సరేనని చెప్పి మంత్రోదకం చెల్లేసరికి బొల్లయ్య ముఖం మీద తెల్లమచ్చ ఒక్కసారిగా మాయమైపోయింది. ఆ మచ్చ పోయిన వెంటనే అతనికి సుందరమైన స్వరూపం వచ్చింది. అప్పుడు బొల్లయ్యకు రాజకుమార్ చెప్పిన మాటలోని అంతరార్థం బోధపడింది. ఈ విధంగా తన ప్రజ్ఞ వల్ల బొల్లయ్య ఎవరికీ సాధ్యం కానటువంటి సూర్యమండలానికి పోయి సూర్యమహారాజు వద్ద వరం పొంది తన మచ్చ పోగొట్టుకునటమే కాకుండా రాజకుమారి శాపం కూడా విముక్తి చేయగలిగాడు. తరువాత అతను భూలోకానికి దిగివచ్చి ఆ రాజకుమారిని పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.